మా బంధువుల్లో కొందరు ఉన్నారు, నేను ఆశ్చర్యపోయాను. సూర్యుడిని చూస్తే కానీ భోజనం చేయరండి. మొత్తం వర్షం కురిసి మేఘాలు కమ్మేసి సూర్యుడు కనపడకపోతే అన్నం మానేస్తాడు. మంచినీళ్ళు కూడా తాగరండి బాబు, అంత నియమం అది. సూర్యుడు కనపడలేదు ఇవాళ బతుక అంటారండి, అదో నియమం. ఆ నియమమే నిష్ఠ. ఎప్పుడు నియమాలు ఉండాలి. నియమం ఉంటే నిష్ఠ ఉంటుంది, నియమం లేకపోతే నిష్ఠ ఉండదు. సంధ్యావందనం ఉతికిన బట్టలతోనే చేయాలా, కూర్చొనే చేయాలా, అంతే చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు పడుకుని సంధ్యావందనం చేయడం ఏంటి? ఇక్కడ కుదరదు. అక్కడ మనస్సు ముఖ్యం. ఇవన్నీ బద్ధకస్తులు చెప్పే మాటలు ఇక్కడే. ఆ మనస్సును కూర్చోబెట్టి లగ్నం చేయలేవాడు, పడుకుని లగ్నం చేయాలా? ఇది అనారోగ్యం వస్తే వేరే విషయం. నియమం ఎందుకు పెడతారు అంటే నిష్ఠ కుదరడం కోసం. అంచేత నియమం. స్నానం అంటే స్నానమే, ఉతికిన బట్ట అంటే ఉతికిన బట్టే. పట్టుబట్ట కట్టమని ఎవరు చెప్పలేదు ఇక్కడ. ఉతికిన బట్ట సాగు. రాత్రిల్లా పడుకున్న బట్టతో కూర్చున్న సంధ్యావందనం చేస్తామండి బుద్ధి లేకుండా. అసలు నిష్ట మాత్రం ఎలా కుదురుతున్నప్పుడు లోపల నుంచి చీమలు దోమలు పాకుతుంటారు, ఇక్కడ వాసన వస్తుంటే బట్ట. అందుకోసం చెప్పారు నియమం అంటే నిష్ట ఉంటుంది.